పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నేను దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రొటీన్ సార్. సో ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా సదాశివ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే సుమన్ టీవీ రావడం జరిగింది. సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే, ఏదైతే గాంధారి రోడ్, ఏదైతే మనకి గాంధారి ఎక్స్ రోడ్ నుంచి తను ఎవరైతే శృతి, కానిస్టేబుల్ శృతి కాల్ వచ్చిన వెంటనే వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడడం జరిగింది. కుటుంబీకులతో మాట్లాడిన తర్వాత నా డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఎస్ఐ గారు కాల్ చేశారు. కాల్ చేసి విధులలో అంటే ఈ బందోబస్తు ఉంది అని చెప్పేసి కాల్ చేసిన తర్వాతనే నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను మనస్తాపానికి గురయ్యి కాల్ అయితే చేసింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చినాము అంటే, గాంధారి ఎక్స్ రోడ్ నుంచి తను యూటర్న్ అయిన తర్వాత సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ని తాకుకొని, అంటే ఈ హైవేని దాటి మరి శృతి అనే క్యాండిడేట్ తను అక్కడ ఏదైతే మనకి అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన ఏరియాకి అయితే వెళ్ళినట్టు పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అనుమానించడం కాదు, ఇది మున్మాటికి నిజం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి మనం ఇక్కడికి వచ్చినాం. సదాశివ నగర్ పిఎస్ లిమిట్ లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది కాబట్టి విచారణ అధికారులుగా మనకి సిఐ సంతోష్ కుమార్, అదేవిధంగా ఎస్ఐ రంజిత్లను అయితే నియమించినట్లు మనకి పోలీస్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ దాదాపు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ అధికారులతోనైతే మనము ఇంటర్గేట్ అయినాము, వాళ్ళతో మాట్లాడినాము. ఎవరైతే ఎస్ఐకి సంబంధించిన 2 ఫోన్లు, ఒకటి ఐఫోన్, ఇంకోటి ఆండ్రాయిడ్ ఫోన్ అనేది మనకైతే కనిపించడం జరిగింది. దాంతోపాటు ఇంకొక మొబైల్ అయితే కనిపించింది. సో దాదాపు 3 ఫోన్లు అయితే ఉన్నాయి. ఇంకొక ఫోన్ అనేది కనిపించలేదు. కాకపోతే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాకు ఏర్పడింది. కాకపోతే మనం వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదు. సో విచారణలో భాగంగా ఎలాంటి క్లూస్ కూడా బయటకు ఇవ్వద్దనేది ఎస్పీ సింధు శర్మ గారి స్ట్రిక్ట్ వార్నింగ్ అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి రావడం జరిగింది. సో పోలీస్ అధికారులతో కూడా మనం మాట్లాడడం, కొన్ని క్లూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు ఈ ప్రధాన రహదారి దగ్గర మనకి ఒక క్లూ అని చెప్పుకోవాలి. ఇది నిజంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ నియర్ బైలోనే ఇక్కడ సీసీ కెమెరా అనేది ఉంది. ఈ సీసీ కెమెరాలో ఖచ్చితంగా కానిస్టేబుల్ శృతికి సంబంధించిన విజువల్ అనేది ఖచ్చితంగా దీంట్లో క్యాప్చర్ చేసి ఉంటారు అనేది మనం అనుకుంటా ఉన్నాము. పోలీస్ అధికారులు అయితే ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు అయితే బయటపెట్టట్లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఎలాంటి క్లూ అనేది బయటకెళ్ళి వదిలినా కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు అనుకుంటా ఉన్నారు. కాకపోతే ఎవరైతే శృతి ఎస్ఐ సాయి కుమార్కి సంబంధించిన బాడీ పైన అయితే కొన్ని అక్కడక్కడ ఇంజురీస్ అనేది కనిపించినాయి. సో ఆ ఇంజురీస్ ఏంది అని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు ఒక సమాధానం అయితే చెప్పడం జరిగింది. చెరువులో దుంకిన తర్వాత, అంటే సాయి కుమార్ ఎవరైతే ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, శృతి అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్, ఈ ముగ్గురు కూడా కార్లో రావడం జరిగింది. ఆ కార్లో ఏం గొడవ జరిగిందో తెలియదు, కానీ శృతి ఫస్ట్ కార్ డోర్ తీసేసి తను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో తను ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎవరైతే అతి సన్నిహితుడిగా మనం చెప్పుకుంటా ఉన్నాము, అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ గురించి మాట్లాడుకుంటే, శృతి పడిన వెంటనే రెస్క్యూ చేసేందుకు నిఖిల్ దాంట్లోనే దుంకిండా, లేకపోతే వీళ్ళిద్దరిని సేవ్ చేద్దామని చెప్పేసి సాయి కుమార్, బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ కూడా వాళ్ళని రెస్క్యూ చేసే అవకాశంలో భాగంగా తను ఆ చెరువులో అయితే దుంకడం జరిగింది. వాళ్ళని కాపాడే ప్రయత్నంలోనే ఇదంతా జరిగినట్టయితే పోలీస్ అధికారులు అనుకుంటున్నాం. మేమంతా మేమైతే అదే అనుకుంటున్నామని చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఇంత బలంగా మనం కూడా ప్రతిసారి ఒకటే మాట్లాడుతూ ఉన్నాం అంటే, గతంలో కూడా సుమన్ టీవీ వేదికగా ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్న క్యాండిడేట్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. సో ఈ న్యూస్ అంతా కూడా ఇది రాంగ్. సో ఇది అంతా రాంగ్ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సాయి కుమార్ బంధువులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మనము క్వశ్చన్ చేసినప్పుడు కూడా
మనము ఆత్మహత్య చేసుకునే టైంలో ఒకవేళ అట్లాంటి థాట్ వచ్చినా కూడా ఒక్కసారిగా మీ కుటుంబీకులని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పేసి మనకి సాయి కుమార్ గారు చెప్పారు. సో అట్లాంటి క్యాండిడేట్ వల్ల ఆత్మహత్య చేసుకుంటారని మీరు ఎట్లా అనుకుంటారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇదంతా కూడా ఒక మిస్టరీగానే ఉంది. దాదాపు ఇంకా 4 నుంచి 5 రోజులు టైం అయితే పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడికి మనం వచ్చిన మెయిన్ మోటో వచ్చేసి గాంధారి ఎక్స్ రోడ్ నుంచి బయలుదేరిన శృతి ఇక్కడ సదాశివన్ నగర్ ఈ రోడ్ గుండానే తను అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి అయితే వెళ్ళినట్టు మనకు ఒక సమాచారం అయితే ఉంది. సో ఈ సీసీ కెమెరా సర్వేలెన్స్లోనే పూర్తి విజువల్స్ అనేటివి ఉన్నాయి. సో ప్రతిదీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం బయట పెడతాము అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి థర్డ్ స్టెప్ మనది ఏదైతే ఉందో అది అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు. సో అక్కడికి వెళ్దాం. ఎక్కడి నుంచి వాళ్ళు యూటర్న్ అయ్యారు, ఎక్కడి నుంచి కార్లో ఎక్కించుకొని సాయి కుమార్ కార్లో ఎక్కించుకొని వాళ్ళిద్దరిని ఆ చెరువు దగ్గరికి ఎట్లా వెళ్ళిండు అనే దానిపైన కూడా ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మీరు చూడొచ్చు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది సార్. సో ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా సదాశివన్ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే సుమన్ టీవీ రావడం జరిగింది. సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే ఏదైతే గాంధారి రోడ్, ఏదైతే మనకి గాంధారి ఎక్స్ రోడ్ నుంచి తను ఎవరైతే శృతి, కానిస్టేబుల్ శృతి కాల్ వచ్చిన వెంటనే వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడడం జరిగింది. కుటుంబీకులతో మాట్లాడిన తర్వాత నా డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఎస్ఐ గారు కాల్ చేశారు. కాల్ చేసి విధులలో అంటే ఈ బందోబస్తు ఉంది అని చెప్పేసి కాల్ చేసిన తర్వాతనే నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను మనస్తాపానికి గురయ్యి కాల్ అయితే చేసింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చినాము అంటే గాంధారి ఎక్స్ రోడ్ నుంచి తను యూటర్న్ అయిన తర్వాత సదాశివన్ నగర్ పోలీస్ స్టేషన్ని తాకుకొని అంటే ఈ హైవేని దాటి మరి శృతి అనే క్యాండిడేట్ తను అక్కడ ఏదైతే మనకి అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించిన ఏరియాకి అయితే వెళ్ళినట్టు పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అనుమానించడం కాదు, ఇది మున్మాటికి నిజం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి మనం ఇక్కడికి వచ్చినాం. సదాశివన్ నగర్ పిఎస్ లిమిట్ లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది కాబట్టి విచారణ అధికారులుగా మనకి సిఐ సంతోష్ కుమార్ అదేవిధంగా ఎస్ఐ రంజిత్లను అయితే నియమించినట్లు మనకి పోలీస్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ దాదాపు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ అధికారులతోనైతే మనము ఇంటర్గేట్ అయినాము, వాళ్ళతో మాట్లాడినాము. ఎవరైతే ఎస్ఐకి సంబంధించిన 2 ఫోన్లు, ఒకటి ఐఫోన్ ఇంకోటి ఆండ్రాయిడ్ ఫోన్ అనేది మనకైతే కనిపించడం జరిగింది. దాంతోపాటు ఇంకొక మొబైల్ అయితే కనిపించింది. సో దాదాపు 3 ఫోన్లు అయితే ఉన్నాయి. ఇంకొక ఫోన్ అనేది కనిపించలేదు. కాకపోతే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాకు ఏర్పడింది. కాకపోతే మనం వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదు. సో విచారణలో భాగంగా ఎలాంటి క్లూస్ కూడా బయటకు ఇవ్వద్దనేది ఎస్పీ సింధు శర్మ గారి స్ట్రిక్ట్ వార్నింగ్ అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి రావడం జరిగింది. సో పోలీస్ అధికారులతో కూడా మనం మాట్లాడడం, కొన్ని క్లూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు ఈ ప్రధాన రహదారి దగ్గర మనకి ఒక క్లూ అని చెప్పుకోవాలి. ఇది నిజంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ నియర్ బైలోనే ఇక్కడ సీసీ కెమెరా అనేది ఉంది. ఈ సీసీ కెమెరాలో ఖచ్చితంగా కానిస్టేబుల్ శృతికి సంబంధించిన విజువల్ అనేది ఖచ్చితంగా దీంట్లో క్యాప్చర్ చేసి ఉంటారు అనేది మనం అనుకుంటా ఉన్నాము. పోలీస్ అధికారులు అయితే ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు అయితే బయట పెట్టట్లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఎలాంటి క్లూ అనేది బయటకు వదిలినా కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు అనుకుంటా ఉన్నారు. కాకపోతే ఎవరైతే శృతి ఎస్ఐ సాయి కుమార్కి సంబంధించిన బాడీ పైన అయితే కొన్ని అక్కడక్కడ ఇంజురీస్ అనేది కనిపించినాయి. సో ఆ ఇంజురీస్ ఏంది అని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు ఒక సమాధానం అయితే చెప్పడం జరిగింది. చెరువులో దుంకిన తర్వాత అంటే సాయి కుమార్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో శృతి అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్, ఈ ముగ్గురు కూడా కార్లో రావడం జరిగింది. ఆ కార్లో ఏం గొడవ జరిగిందో తెలియదు, కానీ శృతి ఫస్ట్ కార్ డోర్ తీసేసి
తను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో తను ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎవరైతే అతి సన్నిహితుడిగా మనం చెప్పుకుంటా ఉన్నాము, అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ గురించి మాట్లాడుకుంటే, శృతి పడిన వెంటనే రెస్క్యూ చేసేందుకు నిఖిల్ దాంట్లోనే దుంకిండా, లేకపోతే వీళ్ళిద్దరిని సేవ్ చేద్దామని చెప్పేసి సాయి కుమార్, బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ కూడా వాళ్ళని రెస్క్యూ చేసే అవకాశంలో భాగంగా తను ఆ చెరువులో అయితే దుంకడం జరిగింది. వాళ్ళని కాపాడే ప్రయత్నంలోనే ఇదంతా జరిగినట్టయితే పోలీస్ అధికారులు అనుకుంటున్నాం, మేమంతా పోలీసులమైతే మేమైతే అదే అనుకుంటున్నామని చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఇంత బలంగా మనం కూడా ప్రతిసారి ఒకటే మాట్లాడుతూ ఉన్నాం అంటే, గతంలో కూడా సుమన్ టీవీ వేదికగా ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్న క్యాండిడేట్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. సో ఈ న్యూస్ అంతా కూడా ఇది రాంగ్, సో ఇది అంతా రాంగ్ పోర్ట్రే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సాయి కుమార్ బంధువులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మనము క్వశ్చన్ చేసినప్పుడు కూడా, మనము ఆత్మహత్య చేసుకునే టైంలో ఒకవేళ అట్లాంటి థాట్ వచ్చినా కూడా ఒక్కసారిగా మీ కుటుంబీకులని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పేసి మనకి సాయి కుమార్ గారు చెప్పారు. సో అట్లాంటి క్యాండిడేట్ వల్ల ఆత్మహత్య చేసుకుంటారని మీరు ఎట్లా అనుకుంటారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇదంతా కూడా ఒక మిస్టరీగానే ఉంది. దాదాపు ఇంకా 4 నుంచి 5 రోజులు టైం అయితే పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడికి మనం వచ్చిన మెయిన్ మోటో వచ్చేసి గాంధారి ఎక్స్ రోడ్ నుంచి బయలుదేరిన శృతి ఇక్కడ సదాశివన్ నగర్ ఈ రోడ్ గుండానే తను అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి అయితే వెళ్ళినట్టు మనకు ఒక సమాచారం అయితే ఉంది. సో ఈ సీసీ కెమెరా సర్వేలెన్స్లోనే పూర్తి విజువల్స్ అనేటివి ఉన్నాయి. సో ప్రతిదీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం బయట పెడతామని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి థర్డ్ స్టెప్ మనది ఏదైతే ఉందో అది అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు. సో అక్కడికి వెళ్దాం. ఎక్కడి నుంచి వాళ్ళు యూటర్న్ అయ్యారు, ఎక్కడి నుంచి కార్లో ఎక్కించుకొని సాయి కుమార్ కార్లో ఎక్కించుకొని వాళ్ళిద్దరిని ఆ చెరువు దగ్గరికి ఎట్లా వెళ్ళిండు అనే దానిపైన కూడా ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మీరు చూడొచ్చు.